హరిః ఓం. శ్రీరాఘవం దశరథాన్మయమత్మపేయం. శ్రీరాఘవం దశరథాత్మయమప్రమేయం. రాజాధిరాజం రఘువంశసోమం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామచంద్ర పాదపద్మములకు ప్రణామము. శ్రీరాముని దయచేతను నారూడిక సకల జనులు ఔరాయనగా నోరూరుగా చెవులు పుట్ట నుడివెద సుమతి. సుమతి అంటాడు. శ్రీరాముని దయచేతను ఆయన చేత ఆయన దయ వల్ల నేను అనేక నీతులు ఈ మానవాళికి బోధిస్తానని మధ్యన చెప్తాడు. అలాగా శ్రీరామచంద్రుడు అంటే సర్వగుణాభిరాముడు, లోకాభిరాముడు అని అంటున్నప్పుడు వెంటనే గ్రామస్తులు, గురువుగారు మాకు రేపల్లె గురించి పరమాత్మల గురించి వినాలని చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది, మాకు ఇంతటి భాగ్యం లభించింది కనుక రేపల్లెలో తర్వాత ఏం జరిగింది అని అడిగారు. నేనా మీరు చెప్పారు కనుక, మీరు అడుగుతున్నారు కనుక పరమాత్మ దివ్యలీలలు వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, పెనుబలమదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఈ భాగవతం చెప్తున్నటువంటి సుఖ మహర్షి పరీక్షత్తు అంటాడు ఏమనంటే, అయ్యా విష్ణు హరికథలు ఎంత విన్నా కూడా వీణుల విందరిపిస్తుంది. పంచభక్ష పరమాణాల కన్నా, పాయసం కన్నా, అమృతధారల కన్నా కూడా మహా ఆనందాన్ని ఇస్తున్నది విష్ణు కథలు మాకు అని అంటాడు పరీక్షత్తు. జ్ఞానం వచ్చి మొదట్లో అజ్ఞానంగా మాట్లాడేస్తాడు. తర్వాత సుఖమహర్షి హెచ్చరించి, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో, పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు అవతారమైన శ్రీకృష్ణుని గురించి నీ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, నీకు ప్రాణదానం చేసినవాడు అని అంటాడు సుఖమహర్షి. కనుక ఇప్పుడు మనకు హేమంత ఋతువు వచ్చింది, ఋతువులు వస్తుంది. ఈ హేమంత ఋతువు చలి ఎక్కువగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఈ హేమంత ఋతువు ఎప్పుడైతే భూమి చల్లబడుతుందో జనులందరూ కూడా చలి గడగడగా వణుకుతూ ఉంటారు. చలికాలం మరి వయసైన లాంటి మాలాంటి వృద్ధులైతే బయటికి రావడానికి కూడా కష్టమే, ఎందుకు చలికి తట్టుకోలేకుండా. ఈ హేమంత ఋతువు ప్రారంభంలో గోకుల వాసుల్లో ఒక ఆచారం ఉంది. అదేమంటే, ఎప్పుడైతే ఈ యొక్క సూర్యుడు పగటి కాలం తగ్గిపోయింది, రాత్రి కాలం ఎక్కువగా ఉంటుంది అంటే హేమంత ఋతువులో వీళ్ళు ఏం చేస్తారంటే, సహజంగా మనం అందరం చూస్తుంటాం, చిన్నప్పుడు కూడా చలి మంటలు వేసుకుంటూ ఉంటాం. ఏదో ఆ కర్రలో పోయి కట్టెలో పుల్లలో ఆకులు తెచ్చేసుకొని చలి కాచుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు, వయసు వెళ్ళిన వాళ్ళు, గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో. ఈ విధంగా సూర్యుడి నుండి అతి భయంకరమైన త్రిఅగ్నులు తేతాగ్నులు అనేవి వెలువడతాయంట. అవి వెలువడి ఉదయం సూర్యుడు ఉదయించిన వెంటనే పశ్చిమాద్రికి అతి త్వరగా అస్తమిస్తూ ఉంటాడు. ఈ త్రేతాగ్నులు ఏం చేస్తాయంటే, ఒకటి పరమేశ్వరుని యొక్క త్రినేత్రంలోకి వెళ్ళిపోతుందంట. రెండవది అందరి గృహస్థుల యొక్క పొయ్యి లేకపోతుందంట. ఎందుకు పొయ్యి అంటే మంట అంటే ఎందుకు, చలి తగ్గడానికి, దచ్చగా ఏమైనా వండుకొని తినడానికి పొయ్యిలోకి వెళ్తుందంట. మూడవది సముద్రంలోకి వెళ్తుందంట. ఎందుకు సముద్రంలోకి వెళ్ళడం, దావాగ్ని లోపల ఉంటుంది, దావాగ్ని దాన్ని ఎప్పుడు పైకి రావాలో అప్పుడు వస్తుంది. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఆ కాలంలో గోపికలందరికీ కూడా ఒక ఆచారం ఉంది. గోకుల వాసులకు అందులో యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీలకు ఒక వ్రతం ఉంది.
దానిని కాత్యాయని వ్రతం అంటారు. కాత్యాయని వ్రతం, కాత్యాయని అంటే ఎవరు? ఈశ్వరుని యొక్క సతీమణి పార్వతీదేవి. ఆమె కాత్యాయని. ఆమెకు అనేక రూపాలు ఉంటాయి, యోగమాయగా అనేక శక్తులు ఉన్నాయి. ఎందుకంటే ఆదిపరాశక్తి స్వరూపం, సాక్షాత్తు ఆదిపరాశక్తి రూపం ఈ ముగ్గురు అమ్మలకు మూలపుటమ్మ. ఇలా వీళ్ళు ఈ వ్రతం చేయాలని అనుకున్నారు. ఆ రోజు అంతా నిశ్చయించుకున్నారు. ముందు రోజు సాయంత్రం ఈ ఆడవాళ్ళందరూ కూడా, గోపికలంతా కూడా ఎవరెవరికి వివాహం కాలేదో, అసలు ఈ వ్రత ఉద్దేశం అంటే వీళ్ళు ఉదయం లేచి ఈ యొక్క నది, కాళింది నదిలో స్నానం ఆచరించి, తర్వాత కాత్యాయని ఆ ఇసుక మేడలు ఉంటాయి, అంటే ఇసుక తిన్నెలు ఉంటాయి, వరుసగా ఇసుక అంతా ఉంటుంది కదా నది తీరంలో. దాన్ని ఇసుకతో కాత్యాయని తల్లి యొక్క విగ్రహాన్ని తయారు చేస్తారు. చేసిన తర్వాత ఆమెకు దివ్య సుగంధ పరిమళ అనేక పుష్పాలను సమర్పించి ఆమెను అందంగా అలంకరిస్తారు, కాత్యాయని తల్లిని. ఆ తర్వాత అలంకరించిన తర్వాత ధూప దీప నైవేద్యములు అన్నీ కూడా అక్కడ ఉంచి ఆమెను ప్రార్థిస్తారు. ఏమని ప్రార్థిస్తారు? మాకు తగినటువంటి భర్తను ఇవ్వమని, మేము కోరుకునే భర్తను మాకు కావాలి అని. ఈ వ్రతం వాళ్ళకి ఎందుకంటే త్వరగా వివాహం కావాలి, వివాహానికి అనుగుణంగా వారికి భర్త అంటే తమకు కాబోయే పురుషుడు మంచివాడుగా ఉండాలని జరగని ఈ వ్రతం చేస్తారు వాళ్ళు, ముఖ్యంగా గోకులవాసులు, గోపికలు. నమో కృష్ణ నమో నమో నమః. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం.